హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. ఈరోజు ప్రధానంగా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం మనం కాళేశ్వరంపై సిబిఐ విచారణ. సో అర్ధరాత్రి దాదాపుగా 1:30కు అనుకుంటా 1:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంపై మేము సిబిఐ దర్యాప్తు కోరుతున్నాము, సిబిఐ దర్యాప్తు చేయించాల్సిందిగా కేంద్రానికి మేము సిఫారసు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారనమాట. సో దీని గురించే ప్రధానంగా అన్ని పత్రికల్లోనూ కనపడుతుంది, మనకి ఇదే ఒక వార్తగా నిలబడుతుంది. నిన్న ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది, కానీ దాని గురించి పెద్దగా చర్చ ఏం జరగలేదు. కొన్ని అంశాలు బీఆర్ఎస్ లేవనెత్తాయి, బీజేపీ కొన్ని అంశాలు లేవనెత్తాయి, ఓవరాల్గా అయిపోయింది. నిన్న దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కానీ బట్ కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాళేశ్వరంపై సిబిఐ విచారణ. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక లూప్ పాయింట్ ఉంది. ఇదేంటి, ఇప్పుడు ఈసారైనా కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఏం సిఫారసు చేస్తుంది? పూర్తి స్థాయి కాళేశ్వరంపై విచారణ చేయమనా, లేదు కేవలం తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు, మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో జరిగిన డ్యామేజీలు కావచ్చు వాటి గురించే ఎంక్వైరీ చేయబోతుందా? ఏదైతే ఇప్పుడు ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పైనే సిబిఐ కూడా పనిచేయబోతుందా, లేకపోతే సిబిఐ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతుందా అనేది ఒక చర్చ. ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా జస్ట్ ఒక రాజకీయ గేమ్. ఎవరికి శిక్ష పడదు, ఎవరు దీనిపైన జైళ్ళకి వెళ్ళరు, ప్రజల డబ్బు తిరిగి వచ్చేది లేదు. ఇదంతా ఒక గేమ్ అంతే, ఆడుకుంటున్నారు సరదాగా. ఇంతవరకు దేశ చరిత్రలో సిబిఐ కేసు పడిన వాళ్ళు ఎంతమంది అండి? సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉంటే శిక్షలు పడిన వాళ్ళు ఎంతమంది? 10 మంది ఉన్నారా? గట్టిగా 10 మంది ఉన్నారా? ఇది కూడా అంత జరిగిద్ది, పక్కదారి పట్టేసిద్ది. మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ముందుగా ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం మనం ఆదాబ్ హైదరాబాద్లో. సో షైనీ హంటర్స్ గూగుల్ వార్నింగ్, దాదాపు 250 కోట్ల జీమెయిల్ వినియోగదారులు సైబర్ నేరగాల దాడులకు గురే అవకాశం ఉందంట. దాదాపుగా 250 కోట్ల మంది జీమెయిల్స్ కాంప్రమైజ్ అయినాయి అంట. సో అర్జెంటుగా ఉన్న పళంగా అందరూ మీ జీమెయిల్స్ ఓపెన్ చేసి ఒకసారి పాస్వర్డ్లు మార్చుకోండి. నెక్స్ట్ గోదావరమ్మ ఉగ్రరూపం, జల దిగ్బంధంలో భద్రాచల పరిసరాలు, 48 అడుగులు దాటిన గోదావరి నీటి మట్టం, 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. కళ్యాణకట్ట వరకు చేరిన వరద నీరంట, ఇంకా వరద తగ్గలేదు. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. కామారెడ్డి తర్వాత ఇప్పుడు నిజామాబాద్, బాసరా, ఇప్పుడు భద్రాచలం దగ్గరికి వచ్చింది. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. దాని గురించి మాట్లాడే సిచ్యువేషన్లో మన ప్రభుత్వాలు లేవు. వరదల గురించి, కామారెడ్డిలో వరద నష్టం గురించి, బాసరాలో ఇక్కడ వచ్చిన వరద నష్టం గురించి మాట్లాడే పరిస్థితుల్లో కానీ, పట్టించుకునే పరిస్థితుల్లో కానీ మన ప్రభుత్వాలు లేవు. మన వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం ఆ బిజీలో ఉన్నారు. ఇక నిన్న మోడీ గారు చైనా వెళ్ళారు. సో పోటీదారులం కాదు భాగస్వాములం, ప్రధాని మోడీ జిన్పింగ్ కీలక సమావేశం. సరిహద్దు శాంతి, ఆర్థిక సహకారంపై దృష్టి. వివాదాలుగా మారకూడదు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు చర్చలు సఫలం. 2026 బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్కు ఆహ్వానించారు మోడీ గారు. మరి ట్రంప్ను ఎదుర్కోవాలంటే వీళ్ళు కలవక తప్పని పరిస్థితి. కథా స్క్రీన్పై దర్శకత్వం మొత్తం కేసీఆర్ అని చెప్పి చర్చ నడిచింది నిన్న చాలాసేపు అసెంబ్లీలో. ఇక స్థానిక సమరం షురు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. ఫస్ట్ ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెడతారంట, దాని తర్వాతే స్థానిక సంస్థలకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా జీవో ఏదైతే రిలీజ్ చేశారో ఆ జీవో కూడా పెద్దగా ఏం నిలబడదు. రేపు ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు, ఆ జీవో కొట్టవసరం పడేస్తారు. ఖచ్చితంగా పాత విధానంలోనే, పాత పద్ధతిలోనే గతంలో ఏదైతే చాలా చోట్ల 33%, 36%, లేకపోతే 23%, కొన్ని చోట్ల 18% కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఈసారి కూడా అదే ఉండబోతుంది, ఏ మార్పు లేదు. బీసీల బిల్లు అనేది కూడా అంబక్కే అయింది చివరికి. నువ్వేమంటున్నారు, అడ్డంకిగా మారిన బీఆర్ఎస్ చట్టాలు 50% దాటుద్దని చట్టం చేసింది వాళ్ళే. అందుకే మేము ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కి పంపాం. ప్రధానమైన అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదు. ప్రధానమంత్రిని కలుస్తున్నారు రెగ్యులర్గా మీరు. అరగంట సమయం ఇచ్చి 600 పేజీలపై చర్చ పెట్టమంటే ఎట్లా? ఎందుకంటే ఈ కాళేశ్వరం దానిపైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపైన చర్చ పెట్టడానికి సందర్భంలో
హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అనమాట. మీరు అరగంట సమయం ఇచ్చి బయట చర్చిద్దాం, తొడలగొడదాం, మీసాలు మెలేద్దాం అన్నారు. తీరా ఇక్కడికి వస్తేనేమో అరగంట సమయం ఇచ్చి దానిపైన చర్చి 600 పేజీలు ఇచ్చి అరగంట సమయంలో మేము చూడాలి కదా, దాన్ని కనీసం చదవటానికైనా టైం పడుతుంది కదా, ఇప్పటికిప్పుడు చర్చ అంటున్నారు ఏంటి అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది మనకి. సో దీని గురించే ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా మనకి ఈరోజు బ్యానర్ ఐటెంగా కనపడుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ సిబిఐకి బదలాయించారు కాళేశ్వరం మొత్తాన్ని. ఇప్పుడు ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, హెడ్లైన్స్ చూస్తున్నాం మనం కాబట్టి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈనాడులో కూడా సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. సో దాని తర్వాత వైఫల్యానికి కారణం కేసీఆర్ నివేదికలో పేర్కొన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం బ్యారేజ్ల ప్రతి అంశాలను జోక్యం చేస్తున్నారని వెల్లడి. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు ఈటలను తప్పబట్టిన కమిషన్. నిన్న కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇక బురద జల్లేందుకే జస్టిస్ ఘోష్ నివేదిక అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. భారత్ చైనా స్నేహ గీతిక, వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు, డ్రాగన్ ఏను కలిసి నాట్యం చేయాలి, మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు, పరస్పర విశ్వాసంతో ముందుకెళ్దాం. డ్రాగన్ ఏను కలుస్తాయా మీరు చెప్పండి. ఇక బీసీ బిల్లుకు జై, 42% రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. దేనికి పనికి వచ్చింది ఆమోదం? ఆమోదం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాల్సిన బిల్లుని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకొని ఇంకేంది మీరు మేము తొడలు కొట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు. కోర్టుకి వెళ్తే వితిన్ 1 minute కూడా టైం తీసుకోవద్దు కోర్టు, తెలుసా? ఎవరన్నా మీరు ఇచ్చిన ఈ జీవో పైన కోర్టుకి వెళ్తే 1 minute కూడా ఇట్లా అంటారు అంతే, 1 minute కూడా టైం పడదు కొట్టేస్తానికి. పెద్ద వాదనలు కూడా జరగవు దానిపైన. స్తంభాలు కూలి ట్రాన్స్ఫార్మర్లు మునిగి ఉమ్మడి నిజామాబాద్లో వరదలో కుప్పగులైన విద్యుత్ వ్యవస్థ పూర్తిస్థాయి పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందంట. అయ్యయ్యో. ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు, 2200 కోట్లతో అంచనాలు, భక్తుల సౌకర్యాలకు బృహత్ ప్రణాళికలు. జాబితాలో బాసరా, భద్రాచలం, కాళేశ్వరం సహా 10 క్షేత్రాలు. మంచిదే, ఆలయాలు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి తెలంగాణలో. పర్టికులర్గా బాసర ఒకటి, వేములవాడ ఒకటి, భద్రాచలం ఒకటి చాలా దారుణంగా ఉన్నాయి. మంచి విషయమే ఇది. నెక్స్ట్ మనం ఒకసారి ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఇదే కనపడుతుంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన. కేసీఆర్ పాపమే, ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం. ఈ పేపర్లు ఎందుకండి పదే కాళేశ్వరం కుంగింది అని రాస్తారు? అసలు తెలిసి రాస్తారా? నాకేం అర్థం కావట్లే. కాళేశ్వరం కుంగటం ఏంది? కాళేశ్వరం ఒక డ్యామ్ పేరు కాదు, కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు పేరు. ఆ ప్రాజెక్టులో ఎన్నో పంప్ హౌసులు చాలా ఉన్నాయి, పెద్ద కథ అది. మొన్న మునిగిందేంది, కూలిందేంది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ. మేడిగడ్డ కొంత కుంగింది, అన్నారం, సుందిళ్ళలో పర్రెలు వచ్చాయి. అంతే తప్ప కాళేశ్వరం మొత్తం కుంగలేదు కదా. ఏందో మరి ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ అంట, గన్పార్ వద్ద నిరసన, ఘోష్ నివేదిక అంతా ట్రాష్, కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామంటున్న కేటీఆర్, హరీష్. మంచిదే. బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలు నేడు గుదిబండగా మారాయి. వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం అంట. మీకు ఈ బిల్లుపై విశ్వసనీయత ఉండుంటే ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ యాత్ర లేకపోతే ఓట్ అధికార యాత్ర అని చెప్పి బీహార్ మొత్తం తెగ తిరుగుతున్నారు కదా, అట్లా మీకు దీనిపైన విశ్వసనీయత ఉండుంటే ఇది పెట్టి 3 నెలలు అయింది, మీరు కూడా తిరిగేవాళ్ళు. డ్రామాలు ఆడుతున్నారు ఇప్పుడు అందరూ, దాని గురించి అంతకుమించి ఏం లేదు. సరిహద్దు లేని బంధం, సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం, సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు రావద్దని చెప్పి మోదీ ఇంకా జిన్పింగ్ కరచాలనం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది అక్కడ. చూడండి, చాట్జీపీటీ నమ్మి తల్లిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న అమెరికా వ్యక్తి. కృత్రిమ మీద ప్రయత్నంతో తొలి హత్య, ప్రమేయంతో అంట. మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న ఏఐ భాగస్వాములతో ఒంటరితనం తగ్గదు, పెరుగుతుంది. మనస్తత్వ శాస్త్ర నిపుణుల హెచ్చరిక. వాళ్ళమ్మని చంపేయమందంటే చంపేసిందంటాడు. ఏఐ వాడుకోవాలి కానీ అడిక్ట్ అయ్యేంత వాడకూడదండి. ఇక వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో కూడా మనకి ప్రధానంగా కనపడుతున్న వార్త, కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు అర్ధరాత్రి దాటిన తర్వాత. ఇక ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్,
పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కోటాకు మార్గం సుగమం. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోద్దా? అసెంబ్లీ ఆమోదం సరిపోద్దా? తెలవక అడుగుతున్నా. మీకు తెలియదు ఆ విషయం. కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ, మెయింటెనెన్స్ అన్నిట్లోనూ లోపాలున్నట్టు ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ, డ్యామ్కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు. ఇదైతే వాస్తవమే, ఇది నిజంగా. ఇక ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిండ్రు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టిన సర్కార్ 2017 డిసెంబర్ వరకు ఫౌండేషన్ వేయనే లేదు. 2019 జూన్ నాటికి బ్యారెల్ ప్రారంభించేశారంట. 2 ఏళ్లలో టకటకటక అయిపోయింది. గంగుల వర్సెస్ పొన్నం. బీసీ రిజర్వేషన్ల జీవోపై పొన్నంకి అవగాహన లేదన్న గంగుల. ఆకారం ఉంటే అవగాహన ఉందనుకోవడం పొరపాటన్న పొన్నం. ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది గట్టిగా. బస్ డ్రైవర్లకి ఇక నో సెల్ ఫోన్. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 11 డిపోల్లో అమలం. ఇది కొంత మంచిదే, కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎట్లా మరి? ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందో, లేకపోతే ఏదైనా బండికి ఏదైనా రిపేర్ వచ్చిందో, దొంగలు ఇట్లాంటి వాళ్ళు అటాక్ చేసినప్పుడు మరి ఆ టైంలో ఏం చేస్తారనేది కూడా ఆలోచించాలి. దిశ చూద్దాం మనం. దిశలో ప్రధానంగా మనకి కాళేశ్వరంపై సిబిఐ విచారణ అనేది ప్రధానంగా కనపడిన. అర్ధరాత్రి వరకు సాగిన అసెంబ్లీ 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకే కాళేశ్వరం అని చెప్పి నిన్న సభలో మాట్లాడింది ప్రధానంగా ప్రస్తావించారు వీళ్ళు. ఇక బీసీ రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్కు దుఃఖం. 42% ఇస్తామంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు మింగుడు పట్టడం లేదు. 600 రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది అమలు కాదనుకోండి, అది వేరే విషయం. ఇక పల్లె పెదరాయుడి తెగని పంచాయతీ. పొద్దటిల ధరావతులు, మాపటిల దావతులు. ఇటు దెగదు, అటు ముడిపడదు. చారానా కోడికి బారానా మసాలా ఎవ్వారం. అడిదిప్పిడిదిప్పి బారడి ఖర్చులు చూపించాలి. ఇది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, దిశలో కనపడుతున్నాయి ప్రధానంగా. ఇక స్వేచ్ఛ చూస్తే మనకి స్వేచ్ఛలో కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దోపిడీ దొంగ, 1,00,000 కోట్లు కొల్లగొట్టిండ్రు. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే రీడిజైనింగ్. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు మరణ శాసనం. అంబేద్కర్పై కోపంతోనే పేరు మార్చారని చెప్పి నిన్న అంటున్నారు. ఇక ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చాడు. నిజాం కంటే శ్రీమంతుడు అవ్వాలనే కేసీఆర్ కోరిక. అందుకే 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిండ్రు. నిపుణులు వద్దన్నా మేరుగా దగ్గర ప్రాజెక్టు కట్టిండ్రు. చేసిన తప్పునకు ఉరిదీసినా తప్పు లేదు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి అసెంబ్లీలో అబద్ధాల అని నిన్న చాలా సీరియస్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఇక మళ్ళీ మాదే అధికారం అంటున్నారు శ్రీధర్ బాబు గారు. మహిళా శక్తిని అవమానిస్తారా? బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం. ఆఫీస్ గేట్లు మూసి అడ్డుకున్న పోలీసులు. కుర్చీలు కర్రలు విసిన మహిళా మోర్చా నాయకులు. వెనక గేట్లు దూకి వెళ్లేందుకు మహిళా నేతలు యత్నం అంట. ఇది జరిగింది. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం, వీళ్ళు ఏం రాసుకున్నారో. ఘోష్ నివేదిక తప్పుల తడక. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్. సీఎం మంత్రులు పదే అడ్డుపడుతున్నా చీల్చి చెండాడిన హరీష్. ఎవరిని చీల్చారో ఏం చెండాడారో. సిబిఐ గురించి వీళ్ళు రాయలేదా? అప్పటికి వీళ్ళ పేపర్ ప్రింట్ అయిపోయిందేమో. నిందారోపణ, రంధ్రాన్వేషణ. పొంతనలేని అంశాలతో ఘోష్ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలోని వాస్తవాలను దాచి సొంత అభిప్రాయాలు. బీసీఏ రేషియో కరెక్ట్ అంటూ వెటకారం. ప్రతి పారాగ్రాఫ్లోనూ కేసీఆర్ఏ టార్గెట్. కాంగ్రెస్ ఆరోపణలతో నిండిన నివేదిక. ఇదేం రిపోర్ట్ అని చెప్పి రాస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అంటండి. బీసీ కోటాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి. ఆమరణ నిరాహార దీక్షల గురించి మరి మీరు మాట్లాడితే అది కామెడీగా ఉంటుంది సార్. సెప్టెంబర్ 1 ఉద్యోగుల్లో చీకటి. పెన్షన్ విద్రోహ దినంగా పాటించనున్న ఉద్యోగ సంఘాలు. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇవి మనకి అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తా అంశాలు.